బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా రహమత్ నగర్ లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాగంటి సునీత గోపీనాథ్ ఓటు వేయాలని అభ్యర్థించిన మల్లారెడ్డి 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ మోసాలను జూబ్లీహిల్స్ ప్రజలకు వివరిస్తున్న కేటీఆర్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ క్షేమం పాలన 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను వివరించిన మల్లారెడ్డి అది మేము కూడా ధర్నాలు చేస్తే అన్ని వేస్తే ఉన్నదాకా ఆరోగ్య బస్సు దౌకాలలో మందులు లేవు, డాక్టర్లకు జీతాలు లేవు. మేము అందరం పోతే వాళ్ళకి ఇప్పుడు మందులు వచ్చినాయి, జీతాలు. అంత బాగా బస్సు దౌకాలు ఓపెన్ చేసాడు కేసీఆర్, ఎవరు చేయలేదు. కానీ వాళ్ళకి నడిపిస్తే లేకపోతే పేదలకు ఎంత అనుకూలమైంది చూడండి, అర్థమైంది, తెలుసు. ముస్లింల ఓట్ల కోసం ఆకర్షణ కోసం అభివృద్ధి ముస్లిం పడిపో ఏం పడదు, మాత్రమే పడవు. ఎందుకంటే దించేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ సంగతి తెలిసిపోయింది మనం. ఈ ఎలక్షన్ అయిపోయినాక తెలుస్తుంది భవిష్యత్తు ఏంటిది అని. నేనైతే అంటున్నా ఏప్రిల్ 16 లాస్ట్ అయినా డెడ్ అయినా ఇక మనకు పక్క మన 100% మనం గెలుస్తాం. అదైతే నమ్మకం ఉంది. గ్యారెంటీ బంగారం రాలేదు, స్కూటీలు రాలేదు, కళ్యాణ లక్ష్మి అనేది లేదు, గ్యాస్ బిల్ అన్నారు గ్యాస్ లేదు, కరెంటు బిల్ అన్నారు కరెంటు బిల్లు లేదు, బస్ ఫ్రీ అని చెప్పారు. హైదరాబాద్కు 20 రూపాయలు ఇప్పుడు 30 రూపాయలు డబల్ ఇచ్చారు. 6 పైసలు మొదలు వసూలు చేస్తున్నారు. మన దగ్గర ఏం లేదు. చేసిన దాంట్లో దళిత స్టడీ సర్టిఫికేట్ కట్టించండి, అన్నీ కూడా అయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు చొక్క పని అవుతుంది. ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి నేను 150 కోట్లు వచ్చినాయి అవన్నీ వేరే మాటలు మాట్లాడు అన్ని శంకుస్థాపన చేసి కదా ఏర్మాటి కానీ ఇక్కడ కూడా పని అవుతుంది. అట్టకి సపరేట్ ఇస్తా ఉన్నాడు, కోడలికి సపరేట్ ఇస్తా ఉన్నాడు. అది లేదు. ఆడపిల్లలకి ఏం చేసి ఏం లేదు. మందికి బీసీ బంధు వాళ్ళకి చేతులదాకా వచ్చి చెక్కులు పాస్ అయ్యి శాంక్షన్ అయిన లెటర్ డబల్ బెడ్రూమ్ చాలా మనం అలాట్ చేస్తాం. వాళ్ళకి డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు కదా, డబల్ బెడ్రూమ్ కూడా పెట్టారు, డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు. వాళ్ళు అదే అస్త్రం వాడుతున్నారు కదా మన లెక్క దేశంలో ఇండియా లెవెల్ 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇట్లా పెద్ద కొల్లూరులో మన గోపియాలు 3,600 డబల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేసి డబల్ బెడ్రూమ్ లో కొల్లూరులోనే కాదు మరి రైమందాన్లో కూడా కట్టేది. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇచ్చింది అవకాశం. ఏ గవర్నమెంట్ 130 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది, 65 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. కానీ ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీలో వాటర్ ఫ్రీ అని వాళ్ళ నోటికే రాదు. కానీ కేసీఆర్ చేశారు. పేదలకు డబల్ బెడ్రూమ్ పెద్ద పెద్ద బిల్డింగ్, మల్టీ స్టోరీ బిల్డింగ్, కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు కరెంట్ పోతా ఉంది వస్తా ఉంది. ప్రజలు ఇవన్నీ గమనించారు. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా ఏమని ఫ్రీ బస్ ఉంది 200 యూనిట్లు వచ్చి కాదండి. ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బస్ పెట్టింది తప్పులేదు.
అది పెద్ద పనేం కాదు. అది భర్తలకు ఏం చేసి డబల్ ఛార్జ్ చేసి ఆడలకు ఫ్రీ ఇచ్చినట్టే భార్యకు ఫ్రీ ఇచ్చినట్టే భర్తకు డబల్ ఛార్జ్ చేసి ఈ ఆడేమైంది నువ్వు ఫ్రీ ఆడిచ్చినట్టే మళ్ళీ ఆటోలో కడుపు కొట్టాడు. 161 మంది ఆటోలను తగ్గినాయి. వాళ్ళకి ఏది వాళ్ళ ఉసురు పోసుకుంటారు. రేట్లు పెంచినారు, పెంచుతా ఉన్నారు. పోనీ మనకు అంతకుముందు మన క్యాపిటల్ ఇన్కమ్ ఎంత కావాలి మొత్తం -5 అయిపోయింది. మరి ఎందుకైంది? కంట్రోల్ చేయక అడ్మినిస్ట్రేషన్ ఇది ప్రజలు గమనిస్తున్నారు, మనం కాదండి. మనం చూస్తున్నాం కాంగ్రెస్ వచ్చి 2 కానీ చేసింది ఏం లేదు. యూనియన్స్ కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దివాళీ తీసింది. ప్రజలు ఇక్కడ ఏమనుకుంటారు? ఎట్లా అలా ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ పట్టగలరు. ఎందుకంటే వాళ్ళు మస్తు మోసపోయింది. 420 అబద్ధాలు ప్రచారం వాళ్ళు ఏదో ఆశతో ప్రజలు మోసపోయింది. అది కూడా హైదరాబాద్ కాదు, డిస్ట్రిక్ట్లలో. కానీ ఇప్పుడు ఈ జుబ్లీ లైన్ అయిపోతారు. వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి ఇది మైనారిటీ ఓట్ బ్యాంక్ కదా జుబ్లీ 1,40,000 ఓటర్లు ఉన్నారు మైనారిటీ. వాళ్ళందరికీ ఆల్రెడీ తెచ్చుకుంది. కాంగ్రెస్ మొత్తం ఏమొస్తుంది? ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చెప్పులని అదర్ మినిస్టర్ అంత జల్ది మరిపోతారు. మినిస్టర్ ఇచ్చినాక మాత్రమే ఓటర్ ఏం మారిపోతారు. ఆల్రెడీ ఓటర్ ఎక్కడ డిసైడ్ అయిందో గవర్నమెంట్ ఓన్లీ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది కదా. కట్టుకోలేక బయటకు వచ్చి చెప్పేస్తుంది కాంగ్రెస్. ఇంకా మన తిరుపతి కృష్ణారావు గారు ఒక లేదు గ్యారంటీ చేయాలి అప్పుడు ఓటాలు వాళ్ళ ప్రచారాలు కూడా మెయిన్ రోడ్ సైడ్ ప్రచారం గల్లీలకి వాళ్ళ రావట్లేదు. ఎక్కడ ప్రచారం ఏదైనా బయట పరిస్థితి